సూర్య టీవీకి స్వాగతం. కోదాడ మొబైల్స్ టెక్నీషియన్ యూనియన్ ఐడి కార్డులు పంపిణీ చేసిన కోదాడ పట్టణ సిఐ రాము ఇటీవల కాలంలో కోదాడ మొబైల్ టెక్నీషియన్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికైన బాబా మొబైల్ షరీఫ్ బాబా ఒక మొబైల్ టెక్నీషియన్కి ఐడి కార్డు ఉండాలనే దృఢ సంకల్పంతో ప్రతి ఒక్క మొబైల్ టెక్నీషియన్కి మొబైల్ యూనియన్ తరఫున ఐడి కార్డులు ఏర్పాటు చేసి ఈ యొక్క ఐడి కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదాడ పట్టణ సిఐ రాము మరియు పలువురు ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. పట్టణ సిఐకి ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చం ఇచ్చి శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ రాము చేతుల మీదుగా ప్రతి ఒక్క మొబైల్ టెక్నీషియన్కి ఐడి కార్డులు అందజేశారు. కోదాడ పట్టణంలో ఉన్నటువంటి మొబైల్ షాపు యూనియన్ వారు తనను ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందని పట్టణ సిఐ రాము అన్నారు. మొబైల్ షాపు యజమానులను టెక్నీషియన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ, మీ దగ్గరికి వస్తున్నటువంటి మొబైల్ రిపేర్ కస్టమర్ల దగ్గర అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి కార్డు ప్రూఫ్ తీసుకొని రిపేరు చేయాలని, ఎందుకంటే కొంతమంది తాగుడికి బానిసై ఫోన్లు దొంగతనాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని దొంగతనాలు చేస్తూ వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. కోదాడ మొబైల్ షాపు వారు షాపుల్లో సీసీ కెమెరాలు మరియు దొంగతనాలు చేసేటటువంటి వ్యక్తులని గమనించాలని కోరారు. మీ మొబైల్ టెక్నీషియన్ యూనియన్కి ఐడి కార్డులు తన చేతుల మీదుగా అందచేయడం ఎంతో సంతోషంగా ఉందని పట్టణ సిఐ రాము అన్నారు. ఇలా ఐడి కార్డులు తయారు చేసుకుని మీ మొబైల్ యూనియన్కి మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరారు. ఇట్టి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మరియు మొబైల్ టెక్నీషియన్ యూనియన్ షరీఫ్ బాబా, అజ్జు, నజీర్, సుచిత్ర మరియు టెక్నీషియన్ యూత్ జనరేషన్ టెక్నీషియన్స్ ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. కౌన్సిలర్ గారు, షరీఫ్ గారికి, మునాబాయి, లతీఫ్ గారికి కూడా చేతుల ధన్యవాదాలు. హలో, మన పూర్వ కౌన్సిలర్ మరియు మన యూనియన్కి సంబంధం ఉన్నటువంటి కార్యక్రమాలు ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి షరీఫ్ గారికి కూడా, సీనియర్ టెక్నీషియన్ రాజేష్ గారు కూడా ముందుకు రావాలి. అదేవిధంగా మరొక సీనియర్ టెక్నీషియన్ అనిల్ కుమార్ అని కూడా ముందుకు రావాల్సి కోరుచున్నాను. ఆహ్వానం మేరకు ఐడి కార్డ్ డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చేసిన ముఖ్య అతిథి రామ గారికి చాలా ధన్యవాదాలు సార్. సిఏ గారికి క్షమించండి, మా వాళ్ళ ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేసామండి. మేము మా వాళ్ళ మనం సన్మానించుకున్నాము. మనకి స్టేజ్ మీదకి వచ్చి అవగాహన సన్మానిస్తున్నారు. మిగిలిన చెప్పకూడదు. వేదిక పైన ఉన్న అతిథులందరూ సన్మానం తర్వాత కూడా ఒక
మరి అట్లే కోదాడ అసోసియేషన్ రీసెంట్గా ఏర్పడింది. వాళ్ళ అధ్యక్షులు మరియు వాళ్ళ మెంబర్స్ అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు. నేను చాలా రోజుల నుంచి ఎందుకు మీటింగ్ ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నాను, కానీ చేయలేకపోయినా మరి ఎలక్షన్ బిజీ వల్ల దానివల్ల మీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వచ్చి పిలవగానే నేను కూడా మీరు అటెండ్ అవుతాను, నాకు కూడా వాళ్ళతో మాట్లాడే అవకాశం దొరుకుతాయని ఉద్దేశంతో ఇప్పుడే నేను వాళ్ళకి ఓకే చెప్పడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పాలనుకునేది ఏంటంటే ప్రస్తుతం ఏ ఒక్క క్రైమ్ జరిగినా, ఎటువంటి నేరం జరిగినా కూడా దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో మొబైల్ ఫోన్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దొంగతనం కానీ, మర్డర్ కానీ, ఎటువంటిది కానీ దాంట్లో మాట్లాడడం కానీ, దాంట్లో మనం వాట్సాప్లో షేరింగ్ చేయడం, మెసేజ్ షేరింగ్ చేయడం, అటువంటి చాలా నేరాలు మొబైల్ ఫోన్తోనే స్టార్ట్ అవుతున్నాయి. దాంట్లో మీ అందరి పాత్ర కూడా మాకు సహాయం, నేరాలను డిటెక్ట్ చేయడంలో మాకు సహాయం చేయాలని మేము ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఎందుకంటే మీ దగ్గరికి చాలా ఫోన్లు తెప్తి చేసిన ఫోన్లు కానీ దొరికిన ఫోన్ ఈరోజు పట్టణంలో ఏర్పాటు చేసిన మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ ఈ కార్యక్రమానికి మొబైల్ ఫోన్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నేర నియంత్రణలో భాగంగా తమ కృషి చేస్తూ మాకు సమాచారం అంటే అనాథల కోసం మొబైల్ అమ్మడానికి కానీ, వాటిని అమ్మడానికి, కొనడానికి కానీ, లేకపోతే ప్యాటర్న్ లాక్ చేంజ్ చేయడం, ఐఎం నెంబర్ చేంజ్ చేయడం వంటి కార్యక్రమాలు పాల్పడితే చట్టబద్ధంగా వాటి అన్ని సమాచారాన్ని మా అందరికీ పోలీసు వారికి తెలియజేసి నేర నియంత్రణ తమ కృషి చేయాలని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఈ అవకాశం